ప్రసంగి గ్రంథము మొదట అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. మనుషులు దాని వివరింపజాలరు. చూచుటి చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుటి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇకబోవు ఉండునది, మునుపు జరిగినదే ఇకబోవు జరుగునది. సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకరు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే. అవి అప్పుడు గాలికే ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచము సౌఖ్యము కాదు, లోపము కలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనసులో నేను అనుకుంటుని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికే ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును.